ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కరెంట్ షాక్ ఇవ్వడానికి చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. ఏప్రిల్ నుంచి ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఏపీ ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు అందించాయి. ఈ ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం తెలపడమే ఇక మిగిలింది. ఊహించినట్టే చంద్రబాబు సర్కార్ ఏపీ ప్రజలకు షాక్ ఇచ్చింది. వారిపై భారీ ఎత్తున విద్యుత్ ఛార్జీల భారాన్ని వేసేందుకు సిద్ధమైంది. గృహ వినియోగదారులు మొదలుకొని పరిశ్రమల వరకు అన్నింటిపైన ఛార్జీల మోత మోగించింది. పేదలపై భారం పడనీయమని పైకి చెబుతూనే డిమాండ్ ఛార్జీల పేరుతో దొంగదెబ్బ తీసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్కు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలను ఈఆర్సీ ప్రభుత్వానికి పంపించి ఆమోదం పొందడమే మిగిలింది. ఈ తతంగం కూడా పూర్తయితే ఏడాది ఏప్రిల్ నుంచి విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలు మోయక తప్పదు. పెరగనున్న ఛార్జీల వల్ల ప్రజలపై 1,261 కోట్ల భారం పడనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 6 ఏళ్ల పాలనలో ఏనాడు 1 పైసా విద్యుత్ ఛార్జీలు పెరగలేదు. ప్రస్తుతం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన 8 నెలలకే జనం జేబుకు చెల్లు పెరగడం విశేషం. 100 యూనిట్లలోపు గృహ వినియోగదారులపై కనికరం చూపించామని పైకి చెబుతున్న సర్కార్ అంతర్గతంగా మాత్రం కనిపించని వాతలు పెట్టింది. 100 యూనిట్లకు 1 యూనిట్ ఎక్కువ పడినా 50 యూనిట్ల నుంచి పెరిగే భారాన్ని మోసే పథక రచన చేసింది. అలాగే గృహ వినియోగదారులకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. వారిపై 114 కోట్ల భారం మోపేలా ప్రణాళిక చేసింది. కాలం చెల్లిన ఎన్ఏసీలను పేరు మార్చి ట్రూ అప్ ఛార్జీలుగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇక మధ్యతరగతి వాణిజ్య వర్గాలు పారిశ్రామిక చేతి గుర్తులను సర్కారు చావు దెబ్బ కొట్టింది. చేనేతలను ఉద్ధరిస్తానని చెప్పిన సర్కార్ మరమగ్గాలకు ఛార్జీల పెంపును బహుమతిగా ఇచ్చింది. కాటేజ్ ఇండస్ట్రీ నుంచి ₹1 దండుకునే ప్లాన్ వేసిన సర్కార్ నిధుల కోతతో అల్లాడుతున్న పంచాయతీలకి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. వీధి దీపాలకయ్యే ఖర్చును అమాంతం 25 కోట్లకు పెంచింది. నష్టాల ఊబిలో ఉన్న పరిశ్రమలపై ఛార్జీల భారం మోపిన సర్కార్ ఈ రంగం నుంచి దాదాపు 645 కోట్లు దండుకోవాలని నిర్ణయించింది. డిస్కంల ప్రతిపాదనలపై ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల మొదటి వారం వరకు బహిరంగ విచారణ జరుపుతామని ఈఆర్సీ తెలిపింది. ఈ నెల 23, 24 విశాఖపట్నంలో, 25 కాకినాడ, 26 గుంటూరు, 27, 28 తిరుపతిలో, వచ్చే నెల 4 హైదరాబాద్లో విచారణ ఉంటుందని వెల్లడించింది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.